సినిమా రిలీజ్కి ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా. మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. అంటే నేను ఈ పార్టీకే ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పి సినిమాలో ఎక్కడ లేదు, అసలు చూపించడం కూడా చూపించలేదు. కానీ ఒక్కటి చూపించారు, అంటే ఓటేసే ముందు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే అసలు ఎందుకు ఓటేయాలి, అసలు ఓటేయాలా వద్దా, ఓటు అవసరమా అని చెప్పి చాలా అంటే చాలా బాగా చూపించారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నారా రోహిత్ గారి పర్ఫార్మెన్స్ అన్న, అంటే తన పర్ఫార్మెన్స్కి, ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్కి నాకు చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ దినేష్ తేజ్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. నెక్స్ట్ వచ్చేసి మన ఉదయ్ భాను గారి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా వచ్చింది. సో నిజంగా తనని యాంకర్గా చూసాం, తన టీవీ హోస్ట్గా చూసాం, కానీ తనకు ఒక మంచి క్యారెక్టర్, తన మంచి రోల్ వచ్చింది. నెక్స్ట్ అజయ్ ఘోష్ గారి కామెడీ అవ్వచ్చు, నెక్స్ట్ మన పృథ్వీ గారి రోల్, ఇంద్రజ గారి రోల్ అవ్వచ్చు, ఇవన్నీ రోల్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎవరైతే ఓన్లీ పొలిటికల్ జోనర్స్ ఇష్టపడతారో వాళ్ళకి బెటర్గా అనిపించింది సినిమా. మిగతా వాళ్ళు బెటర్ టు స్కిప్ ద మూవీ. మేజర్గా వచ్చేసి సినిమాలో నారా రోహిత్ గారి సెటిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్లో ట్విస్ట్ కూడా బాగుంది. ముఖ్యంగా దీన్ని చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజిఎం. వితౌట్ బీజిఎం మూవీ ఫ్లాప్ అనే చెప్పచ్చు 100%. బీజిఎం అట్లా హైలైట్గా ఉంది, అంత హైలైట్గా ఉంది. ఈ డైరెక్టర్ మూర్తి గారు రియల్ లైఫ్లో జర్నలిస్ట్గా ఎలా అయితే ఒక న్యూట్రల్గా ఉన్నాడో, ఒక పార్టీకి అనుకూలంగా లేకుండా ఎలా అయితే సక్సెస్ఫుల్గా జర్నలిస్ట్గా తన అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాడు, అట్లానే డైరెక్టర్గా కూడా ఏ పార్టీకి అనుకూలంగా తీయలేదు సినిమా. కానీ ఒక్క క్లైమాక్స్ విషయం వచ్చేసరికి కొన్ని డైలాగ్స్ మాత్రం జగన్ క్యాంటీలాగా అనిపించినాయి. మనం చేయాల్సిందంతా చేసాము, సంక్షేమ పథకాల పేరుతో బిస్కెట్లన్నీ వేసేసాము, ఇంకా అర్జెంటుగా ఇంకేదైనా శవం లేపాలి అన్న ఫార్మేట్లో ఉంది లాస్ట్లో. ఇది జగన్ని గుర్తు చేసేలాగా ఉన్నాయి. ఎందుకంటే మన గతంలో 2009లో కావచ్చు, 2019లో కావచ్చు, తండ్రి బాబాయ్ చనిపోతే ఒక శవరాజకీయం ఎలా అయితే ఉందో అట్లానే లాస్ట్లో క్లైమాక్స్లో అనిపించింది తప్పితే మిగతా అంతా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు అనిపించలేదు. ఇది థింక్ ఆఫ్ ప్రేక్షకుల మైండ్ సెట్ మీద ఉంటుంది. ఇది ఇలా థింక్ చేసే వాళ్ళకి యాంటీగా అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి ఏం అట్లా అనిపించలేదు, ఒక న్యూట్రల్గానే అనిపించింది. టీవీపై మూర్తి గారు అయితే రాసుకున్న కథ కావచ్చు, డైలాగులు కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అంతా కూడా జనం కోసమే. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎంగేజ్ అయ్యేలా, మనం ఫీల్ అయ్యేలాగా చాలా సస్పెన్స్గా అనిపించింది అన్న. దానికి తోడు దానికి ఆ కథకి, ఆ స్క్రీన్ ప్లే తగ్గట్టు సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చించేశారు. ప్రతి సీన్లోనే పనితనం కనపడుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయారనమాట. ఇంకా క్లైమాక్స్లో ఆ రివీల్ చేసే ఏదైతే విలన్ ఎవరైతే రివీల్ చేసే సీన్ అయితే ఉందో, ఆ సీన్ 10 నిమిషాలు మనకి ఇంకా తల తిప్పనివ్వదన్నమాట. సో ఒక డ్రామా, ఒక పొలిటికల్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అనమాట. ఒక మంచి హారర్ సినిమా చూస్తున్నాడు అనిపిస్తుంది. లోపల ఎక్కడ మనకు బుర్ర తిప్పిన ఫస్ట్ నుంచి 2.5 గంటల సేపు సీట్ ఎచ్చిన కూర్చొని చాలా ఎంగేజ్ చేస్తే ఎటువంటి సిల్లీ థింగ్స్, ఎటువంటి లూజ్ కామెడీ లేకుండా సీరియస్గా వెళ్ళిపోతుంటుంది ఒక పొలిటికల్ డ్రామా కంపెనీది. ఇంకా నారా రోహిత్ గారు కొంచెం బొద్దుగా కనిపించిన ఆయన యాక్టింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగుంది. కంబ్యాక్ గట్టిగా ఇచ్చారు. ఆ ఫైట్లు కానీ, ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా సూపర్ అనమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టనవుతున్నా. ఒక మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం, సస్పెన్స్ సీన్స్లో ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ మన సొసైటీ కోసం ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆ మిస్టరీ కోసం రివీల్ చేసి ఆ సీన్స్ ఏదైతే డీటెయిలింగ్ ఉందో అదైతే సూపర్ అనమాట. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే సినిమా చూసిన తర్వాత రాజకీయ నాయకుల గురించి ఉందని కాదు, ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి ఉందని అనుకుంటారు. బట్ అది తప్పు, ముమ్మాటికి తప్పు. ప్రతి ఒక్కరు ఎందుకోసం ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి అనేది సినిమా కాన్సెప్ట్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా చూడండి. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి 10, ఇంకా మీకు 3 రోజుల టైం ఉంది, సమయం ఉంది. ఆ 3 రోజుల ఓటింగ్కి 3 రోజుల టైం సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సినిమాని చూసి తర్వాత ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకొని మన యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఒక మంచి రాజకీయ నాయకుడిని, ఒక సీఎంని చేయండి అనేది నేను విన్నపం చేస్తున్న ప్రేక్షకులకు, ప్రజలకి, అందరికీ. నా ప్రతినిధి సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మాత్రం దద్దరిల్లిపోయింది అన్న. అంటే ఫస్ట్ పార్ట్ ఎట్లా ఉందంటే దానికంటే ఇది మంచిగా ఉంది సినిమా. అంటే ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక పొలిటికల్గా చూసుకోవద్దు.
ఇది ఒక సినిమా ఎలా పోతుందంటే ఒక ఫ్యామిలీ నుంచి, ఒక లవ్ స్టోరీ నుంచి, ఒక కామెడీ నుంచి అట్లా 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 వెళ్ళిపోతుంది. నీకు ఒక సినిమా పొలిటికల్ సినిమా అంతా అట్లా ఉండదు. ఇది ప్రతినిధి అంటే టైటిల్ అర్థం చేసుకుని దాని తగ్గట్టు సినిమా ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ మూర్తిగా కన్వే చెప్పాను, ఎందుకంటే ఫస్ట్ సినిమా అనుకోలేదు నేనైతే, అంత బాగా చేశాను డైరెక్షన్ అయితే. మన నారాజుకి అయితే కంబ్యాక్ మూవీ అని చెప్తాను, ఎందుకంటే ఏ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా స్టోరీ అయితే నాకు బాగా చాలా బాగా నచ్చిందన్న. ఒక ఏ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా మంచిగా చూశారు. ఓట్ ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు జరుగుతుంది, ఏ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా తీశారు. సినిమా అయితే ఓవరాల్గా గుడ్ మూవీ అయినా, ఒక పొలిటికల్ డ్రామా, ఒక సోషల్ మెసేజ్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. షూట్ అప్పుడు కూడా మా డిఓపి కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ అందరూ, ఆల్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కో డైరెక్టర్ కానీ అందరూ కోఆపరేట్ చేశారు. నేను ఫస్ట్ టైము, మీ అందరికీ తెలుసు, సినిమాలో నేను మోస్ట్ జూనియర్ యూనిట్లో, అందరూ సీనియర్లు, మంచి ఆర్టిస్టులు. ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్టు కుమార్ రాజా ఆంజనేయులు, సురేంద్రనాథ్ బొల్లేని గారు కూడా మీడియాకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఒక ప్యాషన్తో జర్నలిస్ట్ని హీరోగా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. అండ్ ఆర్టిస్టులు కూడా మీరు చూసుంటారు ఈ సినిమాలో. దినేష్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా మంచి క్యారెక్టర్. సో ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ నాని గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డిఓపి, చాలా బాగా ఇచ్చారు. అండ్ రాజా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడక్షన్ వాల్యూస్లో, ఈయన కూడా జర్నలిస్ట్. సో అందరి ఎఫెక్ట్ వల్ల సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. దేశం కోసం రైతు ఎంత ఇంపార్టెంటో, సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లోలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో, అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసాం. మేము జర్నలిస్ట్ కాబట్టి, ప్రొడ్యూసర్స్ కూడా జర్నలిస్ట్ కాబట్టి. అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాం. సో స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు, బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి, పొలిటికల్ ఇంటర్వ్యూ, ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏంటి సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా. అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించి, అంటే స్పాయిలర్ నేను చేయలేను. సినిమా చూస్తేనే లాస్ట్లో ట్విస్ట్లు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను. సో ఇది కంటిన్యూ అవుతుంది అయితే? నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు, నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను. ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను, జర్నలిజం నా ఊపిరి, ఇమీడియట్గా నేను వదలలేను. బట్ సినిమా ప్యాషన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్సూ చేస్తారు. దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో అండ్ సో క్యారెక్టర్ ఎవరు చేయాలంటే నేను ఎవరికి ఏం చెప్పలే. రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను. ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు. ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమాలో నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూసా సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే, నేను నీకు విషయం చెప్తా అన్న, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చాయన్న. క్యారెక్టర్ కూడా చెప్పలా, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్ను థ్యాంక్ యూ, నన్ను నమ్మావు. ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు. అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ, ఒక్కళ్ళ పేరు కాదు, ఆర్ట్ డైరెక్టర్ గారు అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను వీళ్ళందరూ సహకారం. నేను అదే చెప్తున్నాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థే మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకి మీరు పుట్టినా కానీ, నువ్వు పుట్టావు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ, చనిపోయిన దాన్ని నీ పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడో చెడ్డాడో ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి. వెళ్ళి మంచోడెవడో ఎన్నిక కలిసి ఓటు చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను.